మరి సంఘము ఆత్మానుసారంగా ఉన్నారా, శరీరానుసారంగా ఉన్నారా? పౌలుసేలు ఆత్మానుసారంగా ఉన్నారా, శరీరానుసారంగా ఉన్నారా? వాళ్ళకి మేలు జరిగిందా, నష్టం జరిగిందా? మేలు. కాబట్టి మనం మేలు పొందాలంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలి, పక్కన పెట్టాలి. ఈ లోక దినాల్లో మరి లోతు దినాల్లో వాళ్ళు మరి శరీరానికి ప్రాముఖ్యత ఇచ్చారు, కానీ దేవుడు చెప్పినట్లుగా 18వ అధ్యాయం 1వ వచనం దేవుడు విసుగు నిత్యం ప్రార్థన చేయమంటే అసలు ప్రార్థన చేయకుండా, కనీసం బుధవారం శనివారం కూడా ప్రార్థన లేకుండా, కనీసం ఆదివారం కూడా ప్రార్థన లేకుండా శరీరానుసారంగా దేవుని యొక్క ఆజ్ఞలను ధిక్కరించి, దేవుడు మాటను ధిక్కరించి, దేవుడు పుట్టిస్తే, దేవుడు ఆరోగ్యం మనశక్తిని ఆశిస్తే, దేవుడి మాటను ధిక్కరించి ఏం చేశారు? నోవహు దినాల్లో వాళ్ళు జల ప్రళయంలో నశించి పోయారు. లోతు దినాల్లో అగ్ని గంధకాలకి గురైపోయారు. ఎందుకంటే ఈ సూచనగా దేవుడు మనకి ఇచ్చాడు, ఉదాహరణలు ఇచ్చారనమాట. కాబట్టి ఎందుకు ఇచ్చారంటే మనము అలాగున చేసి మనం నష్టపోకూడదు, మనం దీవించబడాలి. మనం ప్రార్థన చేసుకొని దేవుడి మందిరానికి వెళ్ళి దేవుడి వాక్యం విని మనం ప్రార్థన చేసుకోవాలని దేవుడు ఆశ. అందుకనే విసుగు నిత్యము ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే విసుగుపోకూడదు. పొద్దున్నే కంపెనీకి వెళ్తే ఏం చేస్తారు? పొద్దున్నే 9ంటికి వెళ్ళి సాయంత్రం 5-6 వరకే పని చేస్తా. విసుగుదల వస్తుందంటే 10ంటికి వెళ్తాం, సాయంత్రం 8 దాకా. ఎందుకు పని చేస్తాం? 2 వరకే కష్టపడి పని చేయాలి, ఒక రూపాయి సంపాదించాలి, బిడ్డలకు చదివించుకోవాలని ఆలోచన. అది విసుగుదల పని అంటే విసుగుదల ఉండదు. కానీ ప్రార్థన అంటే 1 గంట 2 సేపుకే ఏమవుతుంది? విసుగుదల వస్తుంది. నేను ఏమనుకుంటానంటే దేవుడు మనకి ఆరోగ్యం, మనకు శక్తి ఇవ్వకపోతే, ఆయుష్ ఇవ్వకపోతే ఒక పని చేస్తామా? ఆ పని ఎప్పుడు వచ్చిందంటే గ్రహింపు నాకు. నేను మార్గంలో 1900 ప్రార్థనకి వెళ్ళేవాడిని కాదు, వాక్యం వినేవాడిగా. చాలా మంది సేవకులు చెప్పారు, కానీ వాళ్ళ మాటలు కూడా వినేవాడిని. చివరికి అనారోగ్యం వచ్చి చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు అర్థమైంది, దేవుడు నాకు ఆరోగ్యం, బలం, శక్తిని ఆశిస్తే ప్రార్థనకి వెళ్ళకుండా దేవుడు దగ్గరించుకొని సగం ప్రార్థనకి వెళ్తాగా అనేక మంది ప్రార్థనకి వెళ్ళమని చెప్పడానికి, రక్షణ పొందమని చెప్పడానికి ప్రభు సహాయము చేశారు. చెప్పుడు కొడదాం, ప్రభుత్వం